పర్లేదు రా మాట్లాడు. డ్రైవింగ్ చేసినా కానీ బ్లూటూత్ పెట్టుకునే మాట్లాడుతున్నా. కానిస్టేబుల్, వెహికల్స్ లో ఎవరైనా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తుంటే ఆ బండిని వెంటనే ఆపు. నువ్వు ఒక్క బండి కూడా మిస్ కాకూడదు. ఓకే సార్. పోలీసులా? నన్ను ఆపేదా? మా అక్కే పెద్ద పోలీస్ రా, నన్ను ఎవడరా ఆపేది? ఏం బాబు, ఎందుకు ఆపినావు? ఏయ్, ఎందుకు ఆపామనేది ఫస్ట్ మా సార్ దగ్గరికి వస్తే తెలుస్తుంది. దిగవయ్యా ఫస్ట్. సార్, ఈ పిల్లడు చూడండి సార్, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, పైగా పొగరు చూపిస్తున్నాడు. ఏమయ్యా, చూస్తే చదువుకున్న వాళ్ళలాగున్నావు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలీదా మాత్రం నీకి? నేను ఎవరో తెలుసా? నువ్వు ఎవరైతే ఏమయ్యా, నీ కోసం చెప్తాండేది సీట్ బెల్ట్ పెట్టుకోవాలా అని. సర్లే, ఇంకంతా మా అక్క వరకు ఎందుకు గానీ ఇదిగో ఈ డబ్బులు తీసుకొని వదిలేసే. పోలీసుల్లో నిజాయితీ పరులు కూడా ఉన్నారు. ఫస్ట్ ఆ డబ్బులు లోపల పెట్టుకో, లేదంటే పోలీస్ ఆఫీసర్ కి లంచం ఇచ్చినావని ఆ కేసు మీద కూడా లోపలేస్తా నీకే. ఉండు, మా అక్క నీ పై అధికారి, ఫోన్ చేసి ఇప్పుడే చెప్తా నీ కథ ఏందో. తమ్ముడు చెప్పు. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నా. నిన్న అరెస్ట్ చేసినారా? దేనికి? సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఆపినాడక్క. ఒకసారి ఫోన్ ఇస్తాను, మాట్లాడు. ఏమి ఇవ్వదు, నేనే వస్తాను. అడ్రస్ పంపించు. సరే. చూడక్క, సీట్ బెల్ట్ పెట్టుకోలేదని అరెస్ట్ చేస్తామంటున్నారు. మేడం, సార్కి లంచం ఇస్తానన్నాడు, దానికి అరెస్ట్ చేస్తామన్నాం మేడం. చెప్పినా కదా మా అక్క వస్తే మీకు ఉంటుందని. మేడం, నా తప్పేం లేదు మేడం, నాకు ఇచ్చిన డ్యూటీ నేను చేస్తున్నాను. ఏందక్క నన్ను కొడతావు నువ్వు? గాడిదే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా అంటే చేసిన తప్పు కాకుండా మళ్ళీ వాళ్ళకి లంచం ఇల్లని చూస్తావా? మన నాన్న ఎటు చనిపోయినాడు తెలియదురా నీకు? యాక్సిడెంట్ లోనే కదరా, సీట్ బెల్ట్ పెట్టుకోకనే కదరా చనిపోయింది. మళ్ళీ ఆ తప్పు నువ్వు రిపీట్ చేస్తున్నావు కదరా. నీ ప్రాణం పోతే ఎన్ని డబ్బులు ఇస్తే వెనక్కి వస్తుందిరా? సారీ అక్క, సారీ సార్. ప్రమాదం జరిగినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ గా, సీట్ బెల్ట్ పెట్టుకోక కొన్ని 100 మంది చనిపోతున్నారు.